తాము కూడా ప్రసాదం స్వీకరించిరి. రాజుని అహంకారంతో వారు పెట్టిన ప్రసాదాన్ని అక్కడే విడిచి వెళ్ళిపోయిను. అందువల్ల రాజుకు తన కుమారుడు ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు నశించెను. చాలా దుఃఖాలు కలిగిను. సత్యదేవుని ప్రసాదం తిరస్కరించి వచ్చినాము గనుక ఆయన కోపం వలన మనకి అనర్థం కలిగినదని గ్రహించి ఆ గొల్లలు సత్యదేవుని పూజించిన చోటికి మరలా వెళ్ళి ఆ దేవుని ఆరాధించెను. చేసిన వ్రతమేదో చెప్పుడని అడిగి వాటితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం యథాశక్తిగా చేసెను. సత్యదేవుని అనుగ్రహం వలన మరణ ధన ధాన్యాధిక సంపదలను పుత్రుడు పొంది రాజ్య సుఖమనుభవించి చివరికి సత్యలోకానికి పొందినవాడే కదా. పరమోత్తమైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారును ఎవరైనా చేయుచుండగా చూసిన వారైనను కథను విన్నవారైనను సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ధన ధాన్యాది సంపదలను పుత్ర పౌత్రాది సంతతిని పొంది ఇహలోకమున సర్వ సౌఖ్యాలను అనుభవించి వరమున మోక్షం నొందుదురు. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో చేసినచో దరిద్రుడు ధనవంతుడగును, బంధింపినవాడు విముక్తుడగును. బయట శత్రువులు గాని అంత శత్రువులు గాని కామ క్రోధాదుల వలన గాని జనన మరణ రూపమైన సంసారం వలన గాని భయమందినవాడు ఆ భయం నుండి విముక్తుడగును. కోరిన కోరికలన్నీ లభించడే ఆనందించి చివరికి సత్యలోకానికి చేరును. ఇది నిశ్చయము. ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖాల నుండి విముక్తి చేయగలిగిన మహాప్రభావం గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును ఆచరించిన ఫలములను పొందిన వారి కథలను మీకు వివరించినాను. విశేషించి ఈ కలియుగంలో సమస్త సత్యనారాయణ స్వామి విధానము ఆచరించిన ఫలమును పొందిన వారి కథలు మీకు వివరించినాను. విశేషించి ఈ కలియుగంలో సమస్త దుఃఖాలు కలుగుటకు సర్వ సౌఖ్యములు కలుగుటకు తుదకు మోక్షం ఇచ్చుటకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మించినది ఏదీ లేదు. కలియుగమున కొందరు దేవుని సత్యమూర్తి అనియు, కొందరు సిద్ధేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణనియు, కొందరు సత్యదేవుడని పిలిచెదరు. ఎవరే పేరుతో పిలిచినా పలికిడి దయామయుడైన ఆ సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తుల కోరికలు తీర్చిన వాడే కలియుగమున వ్రతరూపుడై ప్రకాశిస్తుండను కదా. వ్రతం చేసినప్పుడు సూచనను వ్రత కథ విన్నను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన సర్వ పాపాలు నశించని సూత మహాముని తెలిపారు కదా. ఇది శ్రీ స్కాంద పురాణే రేవకండ సూత శనక సంవాదే సత్యనారాయణ స్వామి వ్రత కల్పం సమాప్తం. భోలో సత్యనారాయణ స్వాముల వారికి राजा नरसिंहराज स्वामी की जय। भोलो सत्य भगवान की, राजा रामचंद्र महाराज की। एक्स्ट्रा